పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 4వ వచనము. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాని విడిచిపెట్టుము. ఆమెన్. ప్రియమైన వాళ్ళరా, ఈ రోజున మనిషి ఆశకు హద్దంటూ ఉండదండి. ఆ ఆశ వలన ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు ఐశ్వర్యాన్ని పెంచుకోవాలని చూస్తూ ఉంటాడు. అది ధనము రూపములోనని, లేక ఆస్తి రూపములోనని, లేక పొలము రూపములోనని, లేక ఒంటి మీద ధరించుకున్నటువంటి బంగారు రూపమని ప్రతి మనిషి కూడా ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. అయితే వాక్యం ఏమంటుందంటే ఐశ్వర్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు పరిగెత్తవద్దు అని వాక్యం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నీవు అట్టి అభిప్రాయం కలిగి ఉంటే దానిని నీవు విడిచిపెట్టి వేయాలట. దేవునికి స్తోత్రం. ఎందుకని అంటే ఐశ్వర్యము, ధనము, బంగారము ఏది కూడా మనలను ఈ లోకం నుండి పరలోక రాజ్యం తీసుకుని వెళ్ళదండి. అందుకే యేసయ్య కూడా ఒక ఉపమాన రీతిగా చెప్పి ఉన్నాడు. ఒక ధనవంతుడు యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏమి చేయాలి అని ప్రభువుని అడిగినప్పుడు ప్రభు అతని యొక్క జీవితాన్ని గుర్తుపట్టి ఆయన అంటాడు, నీకున్నటువంటి ధనమును అమ్మి, నీకున్నటువంటి ఐశ్వర్యాన్ని అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. ఆ ధనవంతుడు చాలా ఆస్తి గలవాడు గనుక తన ముఖము చిన్నబుచ్చుకొని దేవుని రాజ్యానికి దూరంగా వెళ్ళిపోయాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని రాజ్యానికి మనము హక్కుదారులుగా మార్చబడాలంటే ఐశ్వర్యము పొందుకోవాలన్నటువంటి ఆశ నువ్వు వదులుకోవాలి. నీవు ఒక పూట తినగలిగేటువంటి ఐశ్వర్యాన్ని మాత్రమే నువ్వు కోరుకోవాలి. కానీ ఏమంటే దురాశ దుఃఖానికి చేటు అన్నట్లుగా మనిషి ఈ రోజున ఐశ్వర్యాన్ని పొందడానికి పరిగెత్తుతూ ఉన్నాడు. దైవ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకోవడానికి ఒక్కొక్కసారి ఆదివారం మందిరాన్ని కూడా విడిచిపెట్టేసి పరిగెత్తుతున్నాడని సంపాదించడానికి. ఎంత సంపాదించుకున్నా ఆ సంపాదన ఏది మనతో కూడా రాదండి. మనతో వచ్చేది దేవుని వాక్యము. మనతో వచ్చేది ప్రభు మాత్రమే మనతో వస్తాడు. మనతో ప్రభు రావాలి అంటే ఐశ్వర్యాన్ని మనము వదిలిపెట్టాలి. మనతో ప్రభు వచ్చి మనల్ని పరలోక రాజ్యం యేసయ్య తీసుకువెళ్ళాలంటే మనము ఐశ్వర్యం కొరకు పరిగెత్తకూడదు. మనము పరిగెత్తవలసినది దేవుని వాక్యము కొరకు. మనం పరిగెత్తవలసినది పరలోక రాజ్యము కొరకు. అలా ఎవరైతే ప్రవర్తిస్తారో వారిని మాత్రమే నా యేసయ్య నిశ్చయముగా దేవునికి రాజ్యమునకు హక్కుదారులుగా యేసయ్య మలచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాది, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రభువా, ఐశ్వర్యము పొంద ప్రయాస పడవద్దని, అట్టి అభిప్రాయం ఉంటే మేము విడిచిపెట్టాలని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. తండ్రి, మేము మొదట ప్రయాసపడేది మీ రాజ్యము కొరకని, ఆ రాజ్యములోనికి మేము శాశ్వత కాలం నిలిచి ఉండాలి అంటే ఈ లోకమందు ఉండగానే ప్రార్థన అయినా, ఆరాధన అయినా, తండ్రి స్తుతి కూడికైనా, ఏ కూడికైనా, ఏ ఆరాధన జరిగినప్పుడు మొదట సంపాదన కంటే, మొదట ఐశ్వర్యం సంపాదించుకున్న దానికంటే మొదట మీకు ఎక్కువ స్థానాన్ని కల్పించాలని, ఆ స్థానం మేము ఎప్పుడైతే కల్పిస్తామో మాకు పరలోకము కలుగుతుందని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. ఇట్టి మాటలు మీరు ఈ రోజున మా జీవితంలో నీరు కట్టి ఫలింపు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.